హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిన్న అహ్మదాబాద్ లో కూలిపోయినటువంటి విమానం, దాని యొక్క ప్రత్యేకతలు, అలాగే అది ఎందుకు కూలిపోయింది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ విమానాన్ని బోయింగ్ అనే సంస్థ తయారు చేస్తుంది. నిన్న కూలిపోయిన విమానం పేరు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ 8. దీనిలో మనం 1,26,000 లీటర్ల ఇంధనాన్ని మనం నింపుకోవచ్చు. అలాగే ఇది దాదాపు ఆగకుండా 11,000 నుంచి 13,000 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రోల్స్ రాయల్స్ ఇంజన్స్ అన్నమాట. ఈ ఇంజన్స్ ని రోల్స్ రాయల్స్ కంపెనీ తయారు చేస్తుంది. ఇవి చాలా తక్కువ శబ్దం కలిగి ఉంటాయి. అలాగే ఎక్కువ ఇంధనాన్ని 30% ఇంధనాన్ని ఇవి ఆదా చేస్తాయి అన్నమాట. దీనిలో 248 మంది ప్రయాణికుల వరకు ప్రయాణించవచ్చు. దీని మాక్సిమం స్పీడ్ వచ్చి 956 కిలోమీటర్ల స్పీడ్ తో ఇది వెళ్ళగలుగుతుంది. అలాగే ఇది 43,000 అడుగుల ఎత్తులో ఈ విమానం ఎగరగలుగుతుంది అన్నమాట. మన కారు ఉంది, దాన్ని మనం ఎన్ని కిలోమీటర్ల వరకు దీనిలో తిరగచ్చు అని ఎలా అనుకుంటాము అంటే 3 లక్షల కిలోమీటర్లు, టయోటా అయితే 5 లక్షల కిలోమీటర్లు ఇలా ఉంటుంది కదా. అలాగే ఈ బోయింగ్ 787 విమానంతో దాదాపు 1,00,000 గంటలు అంటే దీని 1,00,000 గంటల వరకు దీనిలో ప్రయాణం చేయొచ్చు. ఈ విమానం యొక్క జీవిత కాలం దాదాపు 50 సంవత్సరాలు. ఈ విమానాన్ని చాలా తేలికైనటువంటి అల్యూమినియంతో, తేలికైనటువంటి లోహాలతో తయారు చేస్తారు. ఇది చాలా ఇంధనాన్ని ఆదా చేస్తుంది. మాన్యువల్ సిగ్నల్స్ కాకుండా ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ తో ఇది పనిచేస్తుంది కాబట్టి దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అలాగే లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఎకానమీ క్లాస్ లో కూడా సీట్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉండటం వల్ల సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఈ విమానం కలిగి ఉంది. అయితే ఇన్ని సదుపాయాలున్నా కూడా ఇంత అత్యాధునికంగా ఉన్నటువంటి విమానము ఎందుకు కూలిపోయింది? చాలా మంది ఇది ఎవరో కావాలని చేశారని, దీని వెనక ఏదో కుట్ర దాగుందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే దర్యాప్తు సంస్థలు వచ్చాయి, అవి తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో రిపోర్ట్ ఒక 2 రోజుల్లో రావచ్చు. అహ్మదాబాద్ లో కూలిపోయినటువంటి విమానము ఎయిర్ ఇండియా సంస్థకి చెందినటువంటి AI-171. ఈ విమానము లండన్ వెళ్లాల్సి ఉంది. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. దీనిలో దాదాపు 232 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ విమానము రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోవటం వల్ల ఇది ఎక్కువ ఎత్తుకు ఎగరలేక, టేక్ ఆఫ్ కాలేక జన నివాసాల మధ్యలోకి కూలిపోయింది. దాదాపు 1,20,000 లీటర్ల ఇంధనం ఉండటం వల్ల ఇదంతా ఒక్కసారిగా పేలుడు సంభవించి దాదాపు 2-3 సెకండ్లలోనే 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దానిలో ఒకే ఒక్కడు మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా దూకి తన ప్రాణాన్ని కాపాడుకుంది. అయితే ఈ చనిపోయినటువంటి 242 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ పౌరులు, 1 కెనడియన్ పౌరుడు ఉన్నారు. అలాగే 12 మంది క్యాబిన్ క్రూ అంటే దానిలో సిబ్బంది ఉన్నారనమాట. ఈ విమానం వెళ్లి అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలిపోవటం వల్ల అక్కడ దాదాపు 24 మంది మెడికోలు చనిపోవడం జరిగింది. ఎవరైతే ఈ విమాన ప్రమాదంలో చనిపోయారో వారికి ఎయిర్ ఇండియా వాళ్ళు 1 కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ex-CM విజయ్ రూపాని గారు కూడా ఉన్నారు. అయితే ఈ అత్యాధునికమైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ ఈ ఫ్లైట్ ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అయితే సాధారణంగా విమానం ఎగిరేటప్పుడు రన్వే మీద నుంచి వేగంగా ప్రయాణించి గాలి ద్వారా, పక్కనున్న ఇంజన్స్ ద్వారా గాలిలోకి లెగుస్తుంది. అలా లేచిన విమానం ఎత్తుకు ఎగురుకుంటూ ఆ ఇంజన్ల సహాయంతో వెళ్ళిపోతుంది. అయితే అహ్మదాబాద్ లో ఈ కూలిపోయిన విమానం ఎగిరేటప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి. అలా ఫెయిల్ అయిపోవటం వల్ల అది గాల్లోకి ఎగరలేక కూలిపోవడం జరిగింది. దీనిలో చాలా రకాలైనటువంటి వాతావరణము, గాలి వేగము, దిశ, గ్రావిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా విమానం యొక్క టేక్ ఆఫ్ మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. అయితే ఈ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇంజన్లు చాలా ఒత్తిడికి లోనైతాయి, గరిష్ట ఒత్తిడికి లోనవుతాయి. అంటే చాలా స్పీడ్ గా తిరగటం వల్ల, అంత బరువుని పైకి లేపటం వల్ల ఇవి చాలా ఒత్తిడికి లోనవుతాయి. అయితే ఇదే సమయంలో ఏదైనా పక్షి వచ్చి వాటిని ఢీకుంటే ఆ ఇంజన్ ఫెయిల్ అయిపోతుంది. అంటే లోపల ఇంజన్ పార్ట్స్ దెబ్బతిని కాలిపోతుంది అనమాట. ఇంకా తిరగవు ఫ్యాన్లు. సో ఇవి కూడా ఎందుకు అంటే ఇవి చాలా తేలికైన రెక్కలు, మన ఫ్యాన్ కంటే చాలా తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే అలాంటి తేలికైన రెక్కలు మాత్రమే చాలా వేగంగా తిరగాలి కాబట్టి చాలా అరుదంట ఇట్లా 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోవడం. బ్యాకప్ ఇంజన్ కూడా లేకపోవడం వల్ల, పూర్తి స్థాయిలో టేక్ ఆఫ్ కాలేకపోవడం వల్ల అది కూలిపోయింది. ఎవరైతే ఈ విమాన ప్రమాదంలో చనిపోయారో వాళ్ళందరి ఆత్మకి శాంతి కలగాలని దేవుని ప్రార్థిద్దాం. అలాగే ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా తొందరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.